మన జీవితంలో నాన్న అంటే ఒక ధైర్యం, నాన్న అంటే ఒక నమ్మకం, నాన్న అంటే అంతులేని ప్రేమ. అందుకోసం నాన్నకు ఎప్పుడు మనం రుణపడి ఉండాలి. తన యొక్క జీవితంలో మన కోసం ఎన్నో పడరాని కష్టాలు పడతాడు నాన్న. అందుకోసం నాన్నకు మనం ఎంత చేసినా తక్కువే. నాన్న లేని జీవితాన్ని మనం ఊహించలేం. తన యొక్క జీవితంలో తమ యొక్క పిల్లల కోసం, తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో తన జీవితాన్ని త్యాగం చేస్తాడు నాన్న. అందుకోసం నాన్న యొక్క రుణాన్ని మనం ఏనాడు తీర్చుకోలేం. మనం పుట్టినప్పటి నుంచి మొదలుకొని తన యొక్క భుజాల మీద మోస్తాడు నాన్న. నాన్న ప్రేమయే మనకు శాశ్వతమైనటువంటిది. అంటే ఎన్నో అనుబంధాలు మనకు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఒకరు మనల్ని ఇష్టపడవచ్చు, కొందరు తమ యొక్క స్వార్థం కోసం మనల్ని వాడుకోవచ్చు. కానీ నాన్న మాత్రం అలా కాదు. తన యొక్క జీవితం మొత్తంలో తమ యొక్క పిల్లలకు, తమ యొక్క కుటుంబానికి ఎన్నో త్యాగాలు చేస్తాడు నాన్న. అంటే నా పిల్లలు బాగుండాలి, వాళ్ళ అభివృద్ధిలోకి రావాలి, వాళ్ళ భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దాలని ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులకు గురవుతాడు నాన్న. ఎన్నో ఒత్తిడిలకు కూడా లోనై తన యొక్క జీవిత పోరాటంలో ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి తన యొక్క పిల్లలు భవిష్యత్తులో మంచిగా అభివృద్ధి చెందాలని తన యొక్క జీవితంలో ఎన్నో పోరాటాలు చేస్తాడు నాన్న. కానీ ఈనాటి కాలంలో నాన్న అంటే ఒక చులకన భావం చూస్తారు కొందరు. పెద్దగా అయిన తర్వాత నాన్న నువ్వు మాకేం చేసినావు, మాకేం సంపాదించి పెట్టినావు, మాకు సంపాదన లేదు అనేటటువంటి ఈనాటి కాలంలో పిల్లలు చాలామంది ఉన్నారు. తండ్రిని నిలదీసేటటువంటి స్థితికి వచ్చినారు. కానీ మళ్ళీ చిన్నప్పటి నుంచి నువ్వు ఇంత పెద్దగా అయ్యే వరకు నిన్ను ఇంత మంచిగా చూసినందుకే ఈరోజు నువ్వు పెద్దగా అయ్యావు. మీ నాన్న కష్టపడి ఎంతో తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి నిన్ను ఇంత పెద్దవాడుగా తీర్చిదిద్దాడు. కానీ అప్పుడు గుర్తుకు రాదు. పెరిగి పెద్ద అయిన తర్వాత తండ్రిని తప్పుపడతారు పిల్లలు. మరి చిన్నగా ఉన్నప్పుడేమో తండ్రి భుజాల మీద మోస్తుంటే అప్పుడు హాయిగా ఉంటుంది. తండ్రి ఎనలేని సేవ చేసి మీకు పెడుతుంటే అప్పుడు హాయిగా ఉంటుంది. కానీ పెద్దగా అయిన తర్వాత తండ్రినే నిలదీసేటటువంటి కొడుకులు ఈనాటి కాలంలో ఉన్నారు. అలా తండ్రి కష్టపడకపోతే మీ యొక్క జీవితం ఎటు వెళ్తుంది? తండ్రి కష్టపడకపోతే నీ యొక్క భవిష్యత్తు ఎటుపోతుంది? అది ఆలోచన చేయాలి కొడుకులు. కొడుకుల భవిష్యత్తు కోసం తండ్రి తన యొక్క జీవితాన్నంతా దారపోస్తాడు. తమ పిల్లలు బాగుండాలనేటటువంటి ఉద్దేశంతో తన యొక్క జీవితంలో ఎన్నో గడ్డు సమస్యలను ఎదుర్కొంటాడు నాన్న.
అలాంటి నాన్న పైన మనకు ఎప్పటికీ ప్రేమ అనేటటువంటిది ఉండాలి. అందుకోసం నాన్నను ఎప్పుడు కూడా మరవవద్దు. అదేవిధంగా మనకు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎంతో సేవ చేస్తాడు. కానీ మనం కూడా పెద్దగా అయిన తర్వాత నాన్నకు సపర్యలు చేయాలి. ఇబ్బందులకు గురి చేయొద్దు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తండ్రిని పట్టించుకునేటటువంటి కాలం పోయింది. తండ్రిని చిన్న చూపు చూస్తున్నారు. నువ్వేం సంపాదిస్తావు, మేము పెట్టింది తిని కూర్చో అని తండ్రిని అవమానపరుస్తుంటారు ఈనాటి కాలంలో. కానీ ఆ విధంగా చేయడం చాలా అన్యాయం. ఎందుకోసం అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటిది మన పిల్లలు చూస్తారు. అందుకోసం మనమే నేర్పించినట్టు అవుతుంది. మనం ఎప్పుడైతే కన్న తల్లిదండ్రులకు మంచిగా చూస్తామో అప్పుడు పిల్లలు కూడా మనల్ని మంచిగా చూడడం జరుగుతుంది. అంటే తండ్రి ప్రేమ అనేటటువంటిది ఈ లోకంలో ఎక్కడ దొరకదు. తండ్రి జీవితం అనేటటువంటిది తమ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటపడుతుంది. నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు భవిష్యత్తులో ఎదగాలి, నా పిల్లలు 10 మందికి సహాయపడాలి అనేటటువంటిది కన్న తండ్రికి ఉంటుంది. అంతేకాని పిల్లలు కూడా కన్న తల్లిదండ్రుల మాటలు వినాలి, కన్న తండ్రిని గౌరవించాలి, ఆయన పేరును మనం చిరస్థాయిగా ఉంచాలి. అంటే మనం చేసేటటువంటి పనుల్లోనే అది ఉంటుంది. చక్కటి క్రమశిక్షణ ఉండాలి. తండ్రి మాట నిలబెట్టాలంటే ఏదో డబ్బు సంపాదించుకోవడం ముఖ్యం కాదు. నీ యొక్క క్రమశిక్షణనే నిన్ను భవిష్యత్తులో మంచిగా నిలబెడుతుంది. నీ యొక్క క్రమశిక్షణని ఒక పద్ధతిని తీసుకొస్తుంది. నీ యొక్క క్రమశిక్షణనే నీ యొక్క కుటుంబాన్ని మంచి స్థాయిలో నిలబెడుతుంది. అప్పుడే మీ నాన్న ఆత్మ శాంతిస్తుంది. అంతే తప్ప కన్న తండ్రి రుణం తీర్చుకోవాలంటే, ఆ తండ్రి పేరు ఎప్పుడు నిలబడాలంటే దానికి కారణం మన యొక్క క్రమశిక్షణని. 10 మందిలో మన పేరు నిలబెట్టుకుంటే మన నాన్న పేరు నిలబెట్టుకున్నట్టే. 10 మందిలో మనం మంచిగా అనిపించుకుంటే మన తండ్రి పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. అందుకోసం తండ్రి బ్రతి ఉండంగానే మనం మంచి సేవలు చేయాలి. చనిపోయిన తర్వాత ఏడుస్తే వచ్చేది ఏమీ ఉండదు, మన ఏడుపు తప్ప. అందుకోసం తల్లిదండ్రులు బ్రతికుండగానే వాళ్ళని ఏడిపించకుండా గౌరవిస్తూ మంచి క్రమశిక్షణలో పెరుగుతూ, అదేవిధంగా కన్న తల్లిదండ్రులను ఎక్కడో అనాథాశ్రమాల్లో ఉంచకుండా మన దగ్గర ఉంచుకుంటూ ఆ యొక్క ప్రేమను అందించాలి. అప్పుడే మంచి కుటుంబం అనేటటువంటిది ఏర్పడుతుంది. సమాజంలో మనం డబ్బులు కోట్లు సంపాదిస్తే ముఖ్యం కాదు. మనం మాట్లాడే మాట తీరు మంచిగా ఉండాలి. మనం మాట్లాడేటటువంటి పద్ధతి మంచిగా ఉండాలి. ఎవరిని పడిన ఇష్టం ఉన్నట్లుగా ఎవరిని పడితే వాళ్ళను మాట్లాడవద్దు. అలా మాట్లాడితే వేరే వాళ్ళు కూడా మనల్ని మాట్లాడతారు. అప్పుడు మన యొక్క విలువ అనేటటువంటిది పోతుంది. అప్పుడు మన కుటుంబం విలువలు, మన కన్న తల్లిదండ్రుల విలువలు కూడా పోతాయి. అందుకోసం మనం ఇతరులను గౌరవిస్తూ ఇతరుల చేత మనం కూడా గౌరవించబడాలి.
అప్పుడే మన యొక్క కుటుంబ విలువలు అనేటటువంటివి మంచిగా ఉంటాయి. అదేవిధంగా ఫలానా వాళ్ళ పిల్లలు చాలా మంచివాళ్ళు అనే పేరు మనం తెచ్చుకోవాలి. అప్పుడే నాన్న సంతోషిస్తాడు. 10 మందిలో చెడ్డగా ఉంటే తండ్రికి చెడ్డ పేరు వస్తుంది. అదేవిధంగా మనకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అందుకోసం 10 మందిలో మంచిగా ఉండాలి, మంచి క్రమశిక్షణతో జీవించాలి. ఫలానా వాళ్ళ పిల్లలు మంచివాళ్ళు అనేటటువంటి పేరును చిరస్థాయిగా ఉంచుకోవాలి. అప్పుడే మన అమ్మా నాన్నలు ఎంతో సంతోషించడం జరుగుతుంది.